జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం వెళ్లిన భక్తుల ఆనందానికి అవతుల్లేవు. బాలరాముడి దర్శనంతో వారి జన్మ ధన్యమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన రైలులో అయోధ్యకు వెళ్లారు భక్తులు. ఈ యొక్క అయోధ్య పర్యటన శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవడం రిటర్న్ వెళ్ళడానికి మేము బయలుదేరుతా ఉన్నాం. 21 నాడు సికింద్రాబాద్ నుండి మేము ఈ యొక్క అయోధ్య శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి రావడం జరిగింది. మాకు విజయవంతంగా ఈ యొక్క దర్శనం చేసుకోవడం అవకాశం కల్పించినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి రామాలయ నిర్మాణం జరిగింది. హిందువుల చిరకాల కోరిక ఏ విధంగా ఉంటుందో ఊహించుకున్నామో అంతకంటే మించిన స్థాయిలో ఈ యొక్క అయోధ్య రామాలయం నిర్మాణం జరిగింది. కాబట్టి దీనిని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జహీరాబాద్ పార్లమెంట్ నుండి శ్రీరామ జన్మభూమికి మేము విచ్చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసిన యూపీ గవర్నమెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రోజుకు ఉత్తరప్రదేశ్లోని ఈ యొక్క శ్రీరామ మందిరాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య వేలాదిగా పెరుగుతూ ఉన్నది. ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఏ జన్మలో చేసిన పుణ్యమని ఇంతకు అదృష్టం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాటి కళ అయోధ్య రామ మందిరము నిర్మించడం అది గత నెల కింద పూర్తి కావడంతో నరేంద్ర మోదీ గారు రామభక్తులకు ప్రతి రాష్ట్రం నుంచి అవకాశం కల్పించగా మేము ఈరోజు బయలుదేరి నిన్న దినంన దర్శించుకోవడం జరిగినది. చాలా చక్కగా ఉన్నది. మొత్తం వాతావరణం అక్కడ మాకు కూడా చాలా చక్కగా అనిపించింది. ప్రతి సౌకర్యం కూడా మంచిగా కల్పించినందుకు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 500 సంవత్సరాల క్రితం మనం అనుకున్నది రామ మందిరం ఏర్పడింది కాబట్టి మాకు కూడా ఈ సౌకర్యం కలిగింది. మేము 21న బయలుదేరాము. ఇక్కడ 23న మార్నింగ్ 3:30కి చేరుకున్నాము. మాకు ఇక్కడ నుంచి సౌకర్యాలు, బస్సు సౌకర్యం కానీ, ఫుడ్ సౌకర్యం కానీ అన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గారు మాకు మంచి కల్పించారు. నరేంద్ర మోడీ గారికి మేము మళ్ళీ ఒకసారి కూడా గెలిపించుకుంటే మాకు ఇలాంటి అవకాశాలు ఇంకెక్కడైనా దొరుకుతాయేమని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మందిరాలు కూడా మాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నది. మాకు యూపీలో కూడా ఒక మందిరం ఏర్పాటు చేస్తున్నారని కూడా. అయోధ్య విషయం ఈ రోజుది కాదు, 500 సంవత్సరాల సమస్య ఇది. ఈ ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలయికతోటి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం సోమనాథ్ అయోధ్య రథయాత్ర స్టార్ట్ అయింది. రథయాత్ర తర్వాత రామజ్యోతి, శిలాన్యాస్, మళ్ళీ ఇటుక పూజ కార్యక్రమం జరిగింది ప్రతి గ్రామం లోపల. దాని తర్వాత 90 లోపల కరసేవ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యం లోపల. అందులో మేము కరసేవకులమే.